ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పుష్ప 2 సినిమా విడుదలైనటువంటి తర్వాత థియేటర్ల వద్ద నెలకొన్నటువంటి కొన్ని ఉద్రిక్త పరిస్థితులు, అదేవిధంగా టికెట్లకు ప్రీమియర్ షో పేరుతో భారీగా పెంపుదల పైన చాలా మంది కొంతమంది వ్యతిరేకత కూడా వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రముఖ అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆయన పూర్తిగా టికెట్ల రేట్ల పెంపు, అదేవిధంగా థియేటర్ల వద్ద జరిగినటువంటి హంగామాకు సంబంధించి తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఏం పిటిషన్ వేశారు పుష్ప 2 సినిమా మీద, అల్లు అర్జున్ పైన కూడా పిటిషన్ వేశారా, దీనికి సంబంధించి పూర్తిగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ఏంటి మీరు వేసిన పిటిషన్ ఏంటి? పుష్ప 2 మీద వేశారా, అల్లు అర్జున్ మీద వేశారా, ఏం పిటిషన్ వేశారు? మేము ఛాలెంజ్ చేసింది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 29 నవంబర్ నాడు ఇచ్చిన ఒక మెమో ఇష్యూడ్ బై హోమ్ డిపార్ట్మెంట్, సైన్డ్ బై Ravi Gupta as Special Chief Secretary for Home, GO నెంబర్ 6480. దీంట్లో వాళ్ళు 4 వెసులుబాట్లు కల్పించారు ఈ మైత్రి మూవర్స్ మూవీ మేకర్స్కి. ఒకటి, బెనిఫిట్ షో 4వ తారీఖు నాడు 9:30 ఉన్న అంటే అక్రాస్ తెలంగాణ, నాట్ ఓన్లీ హైదరాబాదు పట్టణాలే కాదు, మారుమూల పల్లెల్లో గూడెంలో ఉండే సింగిల్ స్క్రీన్లో కూడా మీరు 800 ఉన్న ఎంట్రీ ఫీజు ఏదైతే ఉందో 30 రూపాయల నుంచి 80 రూపీస్ దానికి ఉన్న సింగిల్ స్క్రీన్ని మీరు అదనంగా 800 ప్లస్ GST కట్టి ఈ బెనిఫిట్ షో చూడొచ్చు అని జిఓ అది మెమో ఇచ్చింది. మేము హానరబుల్ హైకోర్టుని అడిగింది ఏంటిది అంటే, బెనిఫిట్ షో అంటే ఈ వచ్చిన మనీ ఎక్కడికి వెళ్తుంది? బెనిఫిట్ షో కెనాట్ బి ఎ ప్రాఫిట్ మేకింగ్ షో ఫర్ మైత్రి మూవీ మేకర్స్ అని అడిగాము. అంటే వాళ్ళు ఏమన్నారు అంటే, మేము కనుక్కొని చెప్తాము. సరే, వాళ్ళ అడ్వకేటు ఎవరైతే అపియర్ అయ్యారో వారు బహుశా ఇది అంటే ఆయన కంక్లూడింగే చెప్పలేదు, బహుశా ఇది ఫ్యాన్స్ అసోసియేషన్స్కి వెళ్తుంది అన్నారు. సరే, మంచిది, ఓకే. ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఏమైనా రిజిస్టర్డ్ ఉన్నదా వాళ్ళకి అయ్యి మేము నెక్స్ట్ హియరింగ్లో అడుగుతాము. సో మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు అడిగేది ఏంటంటే, ఎనీవే నిన్న చూస్తే మోరాల్లెస్ షో అయిపోయింది, ఆ మనీ వచ్చేసింది. ఆన్లైన్లో ఆఫ్లైన్లో క్యూలలో నిలబడి టికెట్లు బుక్ చేసుకున్నారు, ఆ మనీ వచ్చింది. ఇప్పుడు నేను ఎనీవే హైకోర్ట్ హ్యాస్ సెడ్ హియరింగ్లో ఆ ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాము. నెక్స్ట్ హియరింగ్ మటుకి ఎంత అమౌంట్ జమ అయింది, దాన్ని ఏం చేయాలనేది కోర్టు పరిధిలోకి ఇప్పుడు వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను అడిగేది ఏంటంటే, ఈ మెమోకి ఒక అమెండ్మెంట్ చేస్తూ ఈ హైకోర్టులో కేసు మాది అడ్మిట్ అయింది కాబట్టి దీని పరిగణలోకి తీసుకొని తెలంగాణలో కాయా కష్టం చేస్తూ డబ్బులు ఏదైతే ఈ బెనిఫిట్ షోకని ఇచ్చారో ఆ అమౌంట్ని తెలంగాణ ప్రభుత్వము ఎస్క్రో అకౌంట్లో పెట్టాలని చెప్పి ఇంకొక మెమో ఇవ్వాలి. అది నా మొదటి డిమాండ్. సరే, హైకోర్టు ఏం చెప్పింది అంటే, మాకు పూర్తి నమ్మకం ఉన్నది, కోర్టు చెప్పిన దాని మీద మేము డేటా తెప్పించుకుంటాము, ఆ అమౌంట్ కరెక్ట్గా పోతుందని. కానీ ఈ లోపట ఆ అమౌంట్ దేశం దాటిపోయింది అనుకోండి, ఇప్పుడు ఫ్రీజ్ చేయగలగాలి. కాబట్టి తెప్పియటము వేరే దేశాల నుంచి కష్టం. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ ఇన్వెస్టర్స్కి ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు మనకి. ఇలా అమౌంట్ వస్తుంది ఇవాళ రేపట్లో ఈ బెనిఫిట్ షోది, వాళ్ళు పనిచేసుకుంటారు. కాబట్టి ఇమ్మీడియట్గా నేను ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ అనుకోండి, డిమాండ్ అనుకోండి, ఈవెన్ హెచ్చరిక అనుకోండి, వార్నింగ్ అనుకోండి, దే షుడ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. నేను ఇచ్చాను 4,000 రూపాయలు నిన్న, విత్ సర్వీస్ ఛార్జ్ అది ఇది కలిపి 4,169 రూపాయలు ఇచ్చాను. ఇప్పుడు ఆ మనీ షుడ్ బి ఫ్రోజన్. అట్లా ఎంతోమంది ఇచ్చారు డబ్బులు. ఈ బెనిఫిట్ షోకి వచ్చే పైసలు ఏదో సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్తుందా, పిఎం మోడీ కేర్కి వెళ్తుందా, ఇంకేదన్నా రెడ్ క్రాస్గా అట్లా ఏమన్నా మంచి నోబుల్ కాజ్కి వెళ్తుందని. అది ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారి సర్కారు ఏదైతే ప్రజల కోసము ప్రజల పాలన అంటున్నారో, ఈ అట్లీస్ట్ ఈ ఇచ్చిన మెమోని 29 నవంబర్ ఇచ్చిన మెమోని ఇమ్మీడియట్గా వీళ్ళు అమెండ్ చేసి, గవర్నమెంట్ హ్యాస్ ఎ రైట్ టు ఆస్క్ దెమ్ టు పుట్ ఇట్ ఇన్ ఎస్క్రో అకౌంట్.
అండ్ వితౌట్ గవర్నమెంట్, బికాజ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి వితౌట్ దట్ పర్మిషన్ till this case is disposed in the High Court, that money should be kept in a escrow account and it should be frozen immediately, and that money should be dispersed after the High Court hearing is over. అండ్ ఇంకొకటి సార్, ప్రతి పెద్ద సినిమా వచ్చినప్పుడల్లా టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి ప్రతి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్రమక్రమంగా ఏమవుతుందంటే 400, 500, 600 పోయి ఈరోజు మల్టీప్లెక్స్లో 1200 పైన టికెట్ ధర ఈరోజు బెనిఫిట్ షోలో ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటువంటి సినిమాలలో ఈ 1200 కాస్త 2000 దాకా పోతే ఇది ఏ రకంగా సినిమాలను ఎంటర్టైన్ చేయడానికి ఉపయోగపడుతుంది? నార్మల్ పబ్లిక్ ఎలా చూస్తారు? దీనికి ఒక పాయింట్ అనేది ఎవరైనా అడ్డుకట్ట వేయలేరా, లేకుంటే ఎందుకు ఇట్లా కొనసాగుతుంది పరంపర? ఇప్పుడు ప్రభుత్వమే ఒక బాధ్యతాయుతంగా ప్రజలని ఇలాంటి దోపిడీ నుంచి ఆపటానికే మనము ఒక రాజ్యాంగం రాసుకున్నాము. ఆ రాజ్యాంగం నుంచి వచ్చిన వివిధ చట్టాలు, అందులో సినిమా ఆటోగ్రాఫిక్ యాక్ట్ ఉంది, లా అండ్ ఆర్డర్ పోలీస్ యాక్ట్ ఉంది, మిగిలిన డిఫరెంట్ ఉన్నాయి. తర్వాత సరే, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే మాది క్రియేటివిటీ, మేము ఒక ప్రేక్షకుణ్ణి మంచిగా ఆహ్లాదిద్దాం అంటే ఎంటర్టైన్మెంట్ చేద్దాము, దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, సో కాన్స్టిట్యూషన్ అండ్ ఆర్టికల్ 19 has given them a liberty to innovate, express their ideas and ఇవన్నీ ఉన్నాయి. కానీ నేను అడిగేది ఏంటి అంటే అదే కాన్స్టిట్యూషను ఇచ్చింది ఏంటి? ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. ఓకే, ఇప్పుడు ఈక్వాలిటీ అంటే గవర్నమెంట్ షుడ్ నాట్ ఎంకరేజ్ టు బికమ్ ఫ్యూ రిచ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మెనీ. ఇది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్, కూడా అదే పోరాటము అదాని మీద చేస్తున్నారు. మోనోపాలీ చేయొద్దు అని. వారే ఎయిర్పోర్ట్లు కొంటున్నారు, వారే ఇది ఓడరేవులు కొంటున్నారు, వాళ్ళే రోడ్లు కొంటున్నారు, వాళ్ళే సిమెంట్ ఇండస్ట్రీలోకి వస్తున్నారని వారి పోరాటం. ఇక్కడికి వచ్చేవారికి కేంద్ర ప్రభుత్వం ఏమో వారికి విరుద్ధంగా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు మైత్రి మూవర్స్కి ఇచ్చారు, మళ్ళీ పుష్ప 3 మళ్ళీ వాళ్ళే తీస్తున్నారు, మళ్ళీ వాళ్ళే ఇంతకుముందుకు వేరే సినిమాలు తీశారు, పెద్ద బడ్జెట్ సినిమాలన్నీ వాళ్ళే తీస్తున్నారు. అంటే ఈ చిన్న బడ్జెట్ సినిమాలని, అసలు చిన్న సినిమాలని ఆదరించడానికి ప్రేక్షకుల దగ్గర డబ్బులు లేకుండా అయిపోతున్నాయి. ఇవాళ నేను 1000 రూపాయలు పెట్టి 1200 రూపాయలు పెట్టి ఒక టికెట్ కొంటే నేను మళ్ళీ 2-3 నెలల దానికి ఒక సినిమా చూడలేను. ఇప్పుడు ప్రేక్షకులు రోజు పుట్టుకరారు కదా, అదే ప్రేక్షకులు, జనాభా పుట్టలేదు, ప్రేక్షకులు పుట్టుకొస్తలేరు, వాళ్ళకేం డబ్బులు చెట్టు కాస్తలేవు. కష్టపడి వీళ్ళందరూ ఎవరు? దీనిని మార్జినల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అంటాము. అందులో మహిళలు ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు, బలహీన వర్గాలు ఉన్నారు, రైతులు ఉన్నారు, అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉన్నారు. సరే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎలైట్ పీపుల్. ధనవంతుల గురించి మాట్లాడుతున్నాం. ధనవంతులు ఎలాగో వాళ్ళు హై ఎండ్ పోతారు, అట్లా ఇట్లా రోడ్ల మీదకి రారు, వాళ్ళ ఇంకొక అబ్రాడ్లో పోయి చూస్తారు థియేటర్స్ చూడాలనుకుంటే. కానీ ఇక్కడ ఈ జియో తోటి ఏం చేస్తున్నారు అంటే అందరి డబ్బులు పోగు చేసి ఒక 2-3కి పంచుతున్నారు. అది నేను అబ్సల్యూట్లీ రాంగ్ అని చెప్తున్నా. ఇది అన్డెమోక్రటిక్, అన్కాన్స్టిట్యూషనల్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు సంధ్య థియేటర్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా స్టేషన్లో ఫిర్యాదు చేయబోతున్నట్టుగా చెప్పారు. సో ఏ రకంగా చేయబోతున్నారంటే, ఒక మహిళ చనిపోవడానికి కారణంగా అల్లు అర్జున్ని ఫోకస్ చేస్తూ కంప్లైంట్ ఇవ్వబోతున్నారా, లేకుంటే చిత్ర యూనిట్ని ముందు పెడుతూ కంప్లైంట్ చేయబోతున్నారా, ఎట్లా చేయబోతున్నారు? నా దృష్టిలో అయితే ద కాజ్ ఆఫ్ దిస్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ హెస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ జియో 6480 డేటెడ్ 29 నవంబర్. అది దాని నుంచి ఈ కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగింది. సో అది అంటే స్టేట్ని పార్టీ చేయాలి ఇక్కడ. అంటే ఇప్పుడు స్టేటే ప్రాసిక్యూటింగే పోలీసు స్టేట్ని పార్టీ చేస్తా లేదని ఇది ఒక పెద్ద విచిత్రమైన సంఘటన. ఇది మేము చూస్తాం, ఒక టెస్ట్ కేస్ ఫర్ దిస్ గవర్నమెంట్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఆ సినిమా హాల్ మేనేజర్ మీద కేసు పెట్టడంతో లేదు. అతను అల్లు అర్జున్ను వాళ్ళను ఆయన పిలవలేదు. రెండోది పిలిచినా ఇప్పుడు దాంట్లో ఇన్వెస్టిగేషన్లో తేలాలి. ఇప్పుడు అంత సెలబ్రిటీ వచ్చినప్పుడు పోలీస్ ఇంటెలిజెన్స్ ఎక్కడ పోయింది? ఇప్పుడు అది మేనేజర్ వాడి బాధ్యత వాడి లోపలికి వచ్చినాక
చూసుకుంటాడు. కానీ బయట ఇంతమంది జనాల్ని కంట్రోల్ చేయడానికి మనకి ఇంటెలిజెన్స్ ఉంది కదా, పోలీస్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఆయన అల్లు అరవింద్ ఎప్పుడు బయలుదేరుతున్నాడు ఏంటిది, ఆయన ఒక సెలబ్రిటీ, అదే అనామకుడు కాదు. కాబట్టి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అండ్ పోలీస్ కుడ్ నాట్ ప్రివెంట్ దట్ క్రౌడ్ గ్యాదరింగ్. అండ్ థర్డ్ ఇస్ క్రౌడ్ కంట్రోల్ చేయడంలో విఫలమైంది. సో ఇలా చాలా కోణాలలో ఈ కేసుని పరిశోధించి దోషులు ఎవరు అనేది ఒకటి, ఇప్పుడు అక్యూజ్ నెంబర్ 1 షుడ్ బి ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఓన్లీ, ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే జనాలు వచ్చారు. రెండవది, అల్లు అర్జున్ ఇంటిమేట్ చేశాడా పోలీసులు లేదా అనేది ఇప్పుడు ఆయనని ఎంక్వైరీ చేయాలి. సో ఈజ్ అక్యూజ్ నెంబర్ 2 ఇండివిజువల్లీ. ఆ యాక్టర్స్ ఎవరెవరైతే వచ్చారో సెలబ్రిటీసు, బికాజ్ ఆఫ్ సెలబ్రిటీసు టికెట్ కొన్నోడే కాదు, టికెట్ కొననోడు, ఆ పక్కన ఉన్న సందులలో గొంతులలో ఉండే ఇండ్లలో ఉండే వాళ్ళు కూడా ఈయన చూస్తేందుకు వచ్చారు. కాబట్టి హీ క్రియేటెడ్ న్యూసెన్స్, ఏ పబ్లిక్ న్యూసెన్స్. సో అలాంటి పిట్టి కేసులు కాకుండా ఇక్కడ జరిగింది మర్డర్. సో హీ హ్యాస్ ప్రొవోక్డ్ హిస్ నెగ్లిజెన్స్ ఆఫ్ యాక్టింగ్. అంటే యాక్టింగ్ అంటే ఇక్కడ సినిమా యాక్టింగ్ కాదు, ఇస్ నెగ్లిజెన్స్ ఆఫ్ దిస్ నాట్ టేకింగ్ కేర్ బై గోయింగ్ దేర్. ఇదంతా జరుగుతుందని ఊహించకుండా చేసిన ఒక పరిణామానికి అతన్ని కూడా బాధ్యం చేయాలి, అతన్ని అదర్ సినిమా యాక్టర్స్ బాధ్యం చేయాలి. ఇది ఈ రోజుతోటి కాదండి, ఈ తొక్కీసులాట అనేది ప్రతి దగ్గర జరుగుతుంది. కాబట్టి ఈ సినిమా ఎవరైతే ఉన్నారో ఈ వాళ్ళ ఫ్యాన్స్ కూడా క్లియర్గా చెప్పాలి, మీరు చూడండి ఆయన నటనని, మీరు థియేటర్లో చూడండి, ఓటీటీలో చూడండి, కానీ ప్రత్యక్షంగా వాళ్ళు చూడటానికి అవసరం లేదు. మీరు అనవసరంగా మీరు కూడా ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను ఒక ప్రాణం పోయినందుకు మీరు కూడా కారకులే. మీరు మీ ఒక ఆత్మని కన్సోల్ చేసుకొని చూడండి, దానికి యుఆర్ఆల్ ఆ ప్రాణం పోయినందుకు మీరు బాధ్యులే. ఎందుకంటే అతను మనిషే, అతనేమి డమ్మీ గాడు కాదు. ఆఫ్టర్ ఆల్ హీజ్ ఎ హ్యూమన్ బీయింగ్. మన మాదిగానే తింటాడు, మన మాదిగానే పైకానకు పోతాడు. ఆఫ్టర్ ఆల్ హీజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఆయనను చూడటానికి ఎందుకు వస్తున్నారు? ఏందన్న చూడటానికి ఏముందండి? ఆ గడ్డంతో ఈ మీసాలని సన్నాసి మాదిగా తయారైంది ఆయన చెప్పాలంటే, తెలంగాణ యాసలో చెప్పాలంటే. కనీసం మహిళను చూసేందుకు వచ్చిందని అది ఒక ఆంటీ. షీఈ్ నాట్ ఈవెన్ ఏ గ్లామరస్ గర్ల్, షీఈ్ ఏ ఆంటీ, నియర్లీ ఓవర్ 40 years. కాబట్టి మీరు ఫ్యాన్స్ కూడా సైకో పాస్ మాది తయారు కాకండి, ఇలాంటి మర్డర్స్కి కారకులు కాకండి. దిస్ ఈజ్ ఎ స్టేట్ మర్డర్.